వచ్చినప్పటికీ చూద్దాం. అంటే నిన్న ఒకటి అట్నే మార్చాడు కనిగిరిలో టెంపరవరీ వేసింది దాన్ని. ఇంకా ఏదన్నా మన సమస్యలు ఉంటాయి కానీ తెలియపరిస్తే నేను ఖచ్చితంగా దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అది మళ్ళీ నేను రీఓపెన్ కాకుండా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అంటే నేను డాక్టర్కి చెప్పాను ఆల్రెడీ, గవర్నమెంట్ డాక్టర్ని. ఆయన మొన్న ఒకటైతే గార్లపేట చేశాడు, టెంపరవరీగా ఉన్నది దాన్ని మళ్ళీ అప్లై చేసి అది పర్మనెంట్గా ఇచ్చాడు. కనిగిరి పెట్టండి, ఖచ్చితంగా చేద్దాం. ఇంకా ఏదైనా బండ్లకు కానీ అలాంటి ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు, అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా చెవిటి మిషన్లు ఎవరైతే ఉన్నాయో అప్లై చేయండి. నేను గ్యారెంటీగా మీకు ఒక నెలలో గ్యారెంటీగా ఈ చెవిటి మిషన్లు ఇచ్చేదానికి నేను ప్లాన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఏడీ గారిని అడిగినాను, అప్లికేషన్ తీసుకురండి సార్ ఇస్తామని చెప్పిండు. అట్లయితే ఆల్రెడీ ఇచ్చుంటాము. ఎవరైతే ఉన్నాయో అవి మీరు వెంకటేశ్వర ఉంటాడు పేర్లు చెప్పండి, అవి ఖచ్చితంగా రేపు కానీ నేను రంగోలు వెళ్తున్నా. ఆ చెవిటి మిషన్లు ఎవరైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకొస్తా. ఏమమ్మా పెన్షన్ సర్టిఫికేట్ ఉందా? ఓకే, మొన్న మీరు చెప్పారు అదేనా? ఓకే ఓకే, అవి ఒకసారి మీరు ప్రూఫ్లు అన్ని ఇవ్వండి. నేను అదే మీరు మొన్న చెప్పాను, నేను మీ సచివాలయం అడ్మిన్ ఎవరు వాళ్ళతో మాట్లాడతాను. ఏది మీది టౌన్కి వస్తుందా మండలంకి వస్తుందా? కనిగిరి మండలమేగా, పట్టాభిరాపురము. సరే నేను ఎండిఓ గారితో మాట్లాడతాను ఖచ్చితంగా. అది ఎవరితో చూడు పేరు పక్కన తీసి పెట్టు, ఎండిఓ గారితో మాట్లాడి మీకు గ్యారెంటీగా వస్తుందమ్మా. 100% ఉంది కాబట్టి పెన్షన్ మీ రేషన్ కార్డుకు సంబంధమే లేదు. 40% ఎవరికైతే ఉందో 40% ఉన్న ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగ సర్టిఫికెట్ ఉండి ఉంటే పెన్షన్ కు అర్హులే. ఒకళ్ళకు ఇద్దరికనే ఏం లేదు. ఇంట్లో ఎంతమంది అవుతున్నారో ఖచ్చితంగా అంతమంది పెన్షన్ వస్తుంది. అది ఏ జీవోలో కూడా ఓవో అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఏదైనా ఉన్నా మన దగ్గరగా తీసుకొస్తే నేను మాక్సిమం వీలైనంత త్వరలో దాన్ని పరిష్కారం చేస్తాను. ఏమంటే మీరు మాట్లాడుతున్నాండి, మాట్లాడి చెప్తున్నాను ఎలా అవసరం అయితే ఓకేనా? ఇద్దరు ఆగరండి.